అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మౌని ఎటో వెళ్ళిపోతుందనుకున్నా. అవునండి. మీకోసమే చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి బయలుదేరానమాట. అదేంటంటే మోడీ గారు ఇస్తున్నారు కదా! ఫ్రీ గ్యాస్ కనెక్షన్. అది అప్లై చేయడానికి వెళ్తున్నానమాట. 2 డేస్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది అప్లై చేయడానికి. కాకపోతే తిరగాలి. మన ఓపికతోటి తిరిగితే ఖచ్చితంగా మన గ్యాస్ మన చేతిలోనే ఉంటుంది. మాకు లేదని కాదు, వేరే వాళ్ళది ఉంది. మేము వాడుకుంటున్నాం ప్రెజెంట్ అయితే. మాకు రేషన్ కార్డ్ రీసెంట్‌గా వచ్చింది కాబట్టి, నేను అప్లై చేద్దాం. మా వీధిలో మొత్తం అందరూ అప్లై చేశారు. వచ్చేసింది కూడా. అందుకే నేను కూడా వెళ్దామని చెప్పేసి నేను, అక్క బయలుదేరామనమాట. ఫ్రీగా వచ్చి ఎందుకండి వదులుకుంటారు? గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇస్తే వాడుకోవట్లేదా? అలానే ఇది కూడా ఫ్రీ బస్ లాగానే ఇది కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షనే కాబట్టి ఫ్రీగా 2 రోజుల్లో తిరిగితే ఖచ్చితంగా వచ్చేస్తుందనమాట. నేను ఫస్ట్ డే ఎళ్ళినప్పుడు మా ఊరు దగ్గర కాదు, వేరే ఊర్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళాననమాట. ఇదే ఆ ఊరు. ఫస్ట్ డే ఏమేమి తీసుకెళ్ళాలో నేను డీటెయిల్‌గా చెప్తా వినండి. రేషన్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్‌లో ఎవరెవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళందరివి ఆధార్ కార్డ్ జిరాక్సెస్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, 2 ఫోటోలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి అందరూ. 2 ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్‌లో ఎవరెవరివైతే పేర్లున్నాయో వాళ్ళవి జిరాక్సెస్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఫస్ట్ డే ఎళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఆన్‌లైన్‌లో మనకుందా లేదా, మన హస్బెండ్ పేరు పైన గానీ, మన పేరు పైన గానీ చెక్ జేస్తారనమాట. లేదు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆన్‌లైన్ జేసేస్తారు. అంటే 50% వర్క్ ఆ రోజు కంప్లీట్ అయిపోతది. మన పేరు పైన లేదు కాబట్టి ఖచ్చితంగా మన ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ తీసుకొని రమ్మని చెప్తారనమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే మళ్ళీ అప్లై జేస్తారు. అది కూడా ఎట్లా అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో 1.2 లాక్స్ వరకే శాలరీ ఉండాలి. హస్బెండ్ అయినా, వైఫ్‌దైనా. అది చేపిచ్చాక మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. అలానే మేము ఆ రోజు ఇంటికొచ్చేసాము. మళ్ళీ అవి మీ సేవలో అప్లై చేసి తీసుకొని మళ్ళీ వెళ్ళామనమాట. 5 డేస్ పట్టింది నాకైతే. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి 5 డేస్ పట్టింది. అవి కూడా తీసుకొని వెళ్ళి జిరాక్సెస్, ఒరిజినల్ కాదు జిరాక్సెస్ తీసుకొని వెళ్ళి వాళ్ళకిచ్చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళే ఓకే జేసేస్తారు. 1 వీక్‌లో వస్తదని చెప్పారు. ఖచ్చితంగా వచ్చాక గూడా మీకు కూడా అప్డేట్ ఇస్తాను. డీటెయిల్‌గా చూడండి ఏమేం కావాలో ఏంటో అని నేను ఒకటికి 2 సార్లు చెప్పాను. ఈ పేపర్స్ అన్నీ నేను మీకు చూయించకూడదు మా డీటెయిల్స్ అన్నీ కాబట్టి, నేను మామూలుగా ఇట్లా పేపర్స్ పెట్టి చూపిస్తున్నాను. మెల్లిగా వీడియో వినుకుంటా ఏమేం కావాలి ఏంటి అని తీసుకొని వెళ్ళి చేపిచ్చేసుకొని వచ్చేయండి. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదండీ! ఇప్పుడు మామూలుగా కొనాలంటే మినిమమ్ 5000 లేనిది రావట్లేదు కాబట్టి ఫ్రీగా వస్తుంది. అప్లై చేయడంలో రాని రాకపోని కానీ అప్లై చేయడంలో మనదేం తప్పు లేదు గదా! అందుకని వెళ్ళామనమాట. ఖచ్చితంగా సే గ్యాస్ వచ్చాక కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. చూపిస్తాను. లాంగ్ వీడియోలో కాకపోయినా షార్ట్ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చాలా దూరమైనా సరే తప్పదు అన్నట్టుగా ఎళ్లి అప్లై చేసుకొచ్చాము. దగ్గర దగ్గర 2, 3 కిలోమీటర్స్ నడిచాం. నేనైతే భారత్ గ్యాస్‌లో పెట్టాననమాట. మాకు తెలిసిన వాళ్ళున్నారు కాబట్టి. మీరు మీకిష్టం ఇండియన్ దాంట్లో గూడా ఉంది. హెచ్‌పీ దేంట్లో అయినా ఒకసారి కనుక్కోండి. కనుక్కోవడంలో తప్పేం లేదు గదా! మంచి ఇన్ఫర్మేషన్‌గా ఉంటదని చెప్పేసి తీశాను. ఈ వీడియోకి దీనికి సంబంధం లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే నాకు చెప్పడానికి టైం వీలుగా ఉండదని చెప్పేసి ఇలా చూపించుకుంటూ చెప్తున్నాననమాట. అది కూడా నేను వెళ్ళే దారిలోనే అయిపోయింది. ఇంటికొచ్చేసాననమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ద బెల్ ఐకాన్. బాయ్.